చాలా చిత్రం ఏంటంటే 9వ తారీఖు ఇది లాస్ట్ డేట్ ఫర్ పేయింగ్ ది ఫీజ్ అండ్ అప్లికేషన్. 11వ తారీఖు నేను డ్రా తీస్తారు రాత్రికి. 12వ తారీఖు నుంచి రన్ అవుతుంది. 12వ తారీఖు పొద్దున పెట్టుకోవాలి ఇది షాపు. ఎక్కడ పెట్టుకుంటాడు? ఇప్పుడు నువ్వు నీకో నాకో షాప్ వచ్చిందనుకో, 11వ తారీఖు ఉదయానికి 11వ తారీఖు రాత్రికి 12కో 1 గంటకో లేకపోతే 8కో తెలిసిద్ది. పొద్దున్నే షాప్ ఓపెన్ చేసుకోవాలంటే అప్పటి నుంచి రన్ అవుతుంది ఫీజు. కనీసం ఒక 4 రోజుల టైం ఎవరా? షాపు చూసుకోవాలి కదా వాడు. ఇదొక కేసు. ఇలా ఒక దుర్మార్గమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ప్రజలు ఖండించాలని కొన్ని షాపులు ఇంతకు ముందే నేను నాకు తెలిసినంతవరకు ఒక మాట చెప్తా. పల్నాడులో నేను ఉండేది ఇంతకుముందు పల్నాడే కాబట్టి, పల్నాడులో ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైతే ఈ బార్లు వచ్చినాయో మొత్తం ఆక్రమించుకున్నారు. మొత్తం రౌడీజంగా చేసి, అబ్బాయి సుబ్బారావు నీ దగ్గర నీ బారు మావాడికి గీకిపోతే నువ్వు ఎట్ట రన్ చేస్తావు చూస్తా అన్నాను. వచ్చేసారు భయపడి. పల్నాడు ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో ఇదే కార్యక్రమం. మొత్తం రాష్ట్రంలో చాలా చోట్ల బార్లన్నీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకొని రౌడీజంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకుని ఈ కార్యక్రమం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇలాంటి అకృత్యాలకి, అన్యాయాలకి మీరు తెలుగుదేశం వారికి మీరు సహకరిస్తే భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడతారనే విషయాన్ని కూడా మీరు దయచేసి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా మద్యం సిండికేట్లుగా ఏర్పడి రాష్ట్ర ఖజానాకి బొక్కబెట్టి తెలుగుదేశం నాయకులు కోటాను కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గంలో 10 కోట్లు 6 కోట్లు సంపాదించుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకా 3వ అంశం, ఇది కూడా సిండికేట్ కన్నా పెద్దది. ఇంక 3వది చూస్తానే ఉన్నాం. ఇసుక, ఉచిత ఇసుక అంట. ఎక్కడ ఉచితంగా దొరుకుతున్న ఇసుక. నేతి బీరకాయ అన్నారా మీరు ఎప్పుడన్నా? నేతి బీరకాయలు ఎంత పిండినా రాదు నెయ్యి. ఈ ఉచిత ఇసుకలో కూడా అంతే. ఎంత ఎదురు చూసినా ఉచితంగా రాదు. చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక అంటే ఉచితమా, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉండవా అన్నాడు. పోనీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీల కన్నా వస్తుందా? అసలు దొరుకుతుందా ఇసుక? దొరికే పరిస్థితి లేదు. ఎంత ఘోరమైన అంశం అంటే, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇసుక చాలా ఖరీదుగా ఉంది. నేను అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక ఇస్తాను అని వాగ్దానం చేసి 100 రోజులు దాటిపోయింది. ఎక్కడ ఉచిత ఇసుక లేకపోగా నేను సేకరించిన సమాచారం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సప్లై చేసిన రేటు కన్నా ఎక్కువ రేటుకి ఇస్తున్నారు. ఏమిటి అన్యాయం? ఇది నేను చెప్పేది కాదు. ఇవాళ వాళ్ళు ఎల్లో పత్రికల్లోనే రాశాయి. వాళ్ళకు సంబంధించిన పత్రికల్లోనే పూర్వం కన్నా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కన్నా కొన్ని చోట్ల ఎక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నారు. దీనికి సాక్ష్యం అవసరంగా వాళ్ళు ఎల్లో పత్రికలో రాసినటువంటి అంశం మనం చేస్తున్నాను. ఈ బ్రాందీ షాపుల విషయం కూడా వాళ్ళ పత్రికలోనే రాశారు. వాళ్ళ అనుకూలమైనటువంటి పత్రికలుగా చెప్పబడుతున్నటువంటి ఆ 2 పత్రికల్లోనే రాశారు. బ్రాందీ షాపుల విషయం కానీ, ఇసుక కానీ. అట్టర్ ఫెయిల్యూర్, ఇసుకలో ఏ విధంగా అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారో రేపు నాణ్యమైనటువంటి మందులో కూడా అట్టర్ ఫెయిల్యూర్ కాబోతున్నారు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇసుక అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి చేశారు. ఇసుక నేను మనవి చేస్తున్నా, మేము అధికారం దిగిపోయే సమయానికి స్టాక్ యార్డ్స్లో తీసుకొచ్చి పెట్టాం. ఎందుకంటే వర్షాకాలం వస్తుందని చెప్పేసి 80 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ఇసుకని తీసుకొచ్చి స్టాక్స్లో పెడితే ప్రభుత్వం మారింది కదా, డేట్ రాగానే మళ్ళా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి లోపలే మొత్తం సగంపైన అమ్మేసుకున్నారు. ఎవరంటే తెలుగుదేశం వాళ్ళే. అక్కడ గెలిచిన వాళ్ళ నాయకులు మొత్తం అమ్మేసుకున్నారు. మళ్ళీ మిగతాది కూడా సగం అమ్మేసుకున్నారు. మళ్ళీ మిగతాది కూడా అమ్మేసుకున్నారు. తర్వాత ఉచితంగా ఇవ్వాలనుకున్న సరుకులు సొంతంగా అమ్మేసుకుని డబ్బు చేసుకున్నటువంటి సందర్భం. ఇంక ఉచితం ఎక్కడ వస్తుంది? ఎక్కడ పడితే అక్కడ సిండికేట్లు ఉచితం అని చెబుతున్నారు. కానీ ఆ రేవుల దగ్గర, ఆ స్టాక్ యార్డ్స్ దగ్గర, ఆ తొవ్వే దగ్గర అంతా తెలుగుదేశం నాయకులు చేరటం, కమిషన్లు తీసుకోవటం, డబ్బులు వసూలు చేయటం, ఎక్కువ స్థాయిలో వసూలు చేయటం, ఘోరంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఉచిత ఇసుక ఫెయిల్యూరే, రాబోయే మద్యము ఫెయిల్యూరే, చివరికి లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన పోలీసులు కేసులు ఎత్తేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ రావడం చాలా దురదృష్టకరం. ఈ విధమైనటువంటి పరిపాలన ఇవాళ రాష్ట్రంలో సాగటం చాలా దురదృష్టకరం. కేవలం 4 మాసాలకి 4 మాసాలు కూడా నిండల 4 మాసాలకే
ప్రజా వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రజలు ఎందుకు ఓటు వేశామా అని పశ్చాత్తాపడేటువంటి పరిస్థితి వచ్చింది. దీనికన్నా ఈ కూటమి ప్రభుత్వం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చాలా చక్కగా పరిపాలన సాగింది. ఇట్ ఇస్ ఎ బెటర్ గవర్నమెంట్ అని ఇవాళ రియలైజ్ అవుతున్నటువంటి దశ. ఇసుక ఉచితంగా కాకపోయినా కనీసం జగన్ గారి టైంలో ఉన్న ధరకు కూడా దొరకనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఈ మద్యం దుకాణాలు కూడా ఇదే విధిగా దోచుకునే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రజలు గమనించాలని ఇప్పటికైనా ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నా. అయ్యా, తొందర ఏం లేదు, మీరు చేసిన పాపాలు ఒకటి పెరుగుతూ ఉన్నాయి. మీ పాపాలను సరి చేసుకోండి. ఇంకా 4.5 సంవత్సరాల పాటు మీరు పరిపాలన చేయాలి. ఈ మద్యం విషయంలో కానీ మన ఇసుక విషయంలో కానీ ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మీరు సరి చేసుకోకపోయినట్లయితే విపరీతమైన ప్రజా వ్యతిరేకత మిమ్మల్ని దహించి వేస్తుందనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను.